కేటీఆర్ స్నేహితుడు కేదార్ దుబాయ్లో డ్రగ్స్ తీసుకొని చనిపోయాడన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ను తెలంగాణకు తెప్పించామన్నారు. లోకేష్ ను కేటీఆర్ రహస్యంగా ఎందుకు కలిశారన్నారు. అర్ధరాత్రి లోకేష్ తో డిన్నర్ మీటింగ్ ఎందుకు చేశాడని ప్రశ్నించారు సీఎం. కేటీఆర్ లోకేష్ ను 3 సార్లు కలిశాడన్నారు. లోకేష్ ను చీకట్లో కలవాల్సిన అవసరం ఏముందన్నారు రేవంత్. వాళ్ళలాగా తాము ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదన్నారు సీఎం రేవంత్. రాష్ట్ర సమస్యల పరిష్కారం కొరకు ఢిల్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్ కి వెళ్లాలా అని ప్రశ్నించారు. బనకచెర్లపై చర్చ జరిగిందో లేదో కేంద్రమే స్పష్టం చేసిందని చిట్చాట్ లో మాట్లాడారు రేవంత్. సీఎం చిట్చాట్ కు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఏ అంశాలపై సీఎం మీడియాతో మాట్లాడారు? చాలా కీలకమైన కామెంట్స్ చేశారు చిట్చాట్ లో. ప్రధానంగా కేసీఆర్ కుటుంబము, దాంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, కవితకు సంబంధించినటువంటి ఇష్యూస్, కేటీఆర్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీలకు 42% సంబంధించినటువంటి ఆర్డినెన్స్, అలాగే పదే పదే సీఎం రేవంత్ రెడ్డి పైన విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు, ముఖ్యంగా ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి అంశాలు, వీటన్నింటిపైన కూడా స్పష్టతనిచ్చారు. వాటితో పాటు కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటి కేసులకు సంబంధించినటువంటి విచారణ పైన కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజా పొలిటికల్ డెవలప్మెంట్స్ పైన కూడా ఆయన మాట్లాడారు. దాంట్లో ప్రధానంగా లోకేష్ కేటీఆర్ భేటీకి సంబంధించిన ప్రస్తావన. కేటీఆర్ దాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఎందుకు చెప్పట్లేదు, రాత్రి వెళ్ళి కలవాల్సిన అవసరం ఏముంది, అంటే చీకట్లో వెళ్ళి లోకేష్ను కలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అది కూడా 1 కాదు 2 సార్లు కాదు 3 సార్ల కేటీఆర్ లోకేష్ను కలిశారు అనేది ఆయన చేసినటువంటి కామెంట్స్. దాంతోపాటు ప్రధానంగా ఎందుకంటే ఇటీవల లోకేష్ని కలిశారు అనేది దానిపైన వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే జూబ్లీహిల్స్ ఎన్నికలు, వీటికి సంబంధించినటువంటి మద్దతు కోసం ఏపీకి సంబంధించినటువంటి ఓటర్లు, ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఓట్ల కోసమే కలిశారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ ఉంది. అయితే కేటీఆర్ నిజంగానే లోకేష్ను కలిసినట్లయితే ఎందుకు చెప్పట్లేదు, అంత రాత్రి అంత రహస్యంగా కలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది సీఎం సూటిగానే ఒక ప్రశ్న సంధించారు. ఇక దాంతోపాటు కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తిగా చర్చలకు సంబంధించి గతంలో కేటీఆర్కి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సందర్భంలో వైట్ ఛాలెంజ్ విసిరారు. అమరవీరుల స్థూపానికి దగ్గరికి రావాల్సిందిగా తన బ్లడ్కి సంబంధించినటువంటి నమూనాలు, అలాగే తన వెంట్రుకలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నాను, కేటీఆర్ నిజంగానే డ్రగ్స్ తీసుకోకపోతే ఈ వైట్ ఛాలెంజ్కి అంగీకరించి తను రావాలంటూ కూడా అప్పుడు సవాల్ చేశారు. కానీ కేటీఆర్ ఆ సవాల్లో ఆయన రాలేదు, చర్చకు రాలేదు. దాంతోపాటు హైకోర్టుకు వెళ్ళి దానిపైన స్టే అనేది కూడా తెచ్చారు. దానికి సంబంధించినటువంటి చర్చ జరుపుకుంటా చూసుకుంటూ ఆయన స్టే తెచ్చుకున్నారు. అప్పుడు ఎందుకు పారిపోయాడు కేటీఆర్ అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రశ్న. ఇక దాంతోపాటు కీలకంగా కేటీఆర్ చుట్టూ ఉండేటువంటి వారు చాలామంది కూడా డ్రగ్స్ తీసుకుంటారు. దాంట్లో ప్రధానంగా కేదార్ అనేటువంటి వ్యక్తి ఇటీవల దుబాయ్లో ఆయన చనిపోయారు. అయితే ఆయన చనిపోవడానికి కారణము ఈ డ్రగ్స్ను తీసుకోవడం, మిక్స్డ్ డ్రగ్స్ను తీసుకోవడంతో ఆయన చనిపోయారు. ఓవర్ డోస్ లేకపోతే ఏం జరిగింది అనేది వాటన్నింటిపైన కూడా వాటికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్ని కూడా తెప్పించాము. వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా త్వరలోనే తెరపైకి వస్తాయి అనేటువంటి కామెంట్స్ ఆయన చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వారు ఎట్లాగైతే ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రతిపక్ష నాయకులకు సంబంధించి లేకపోతే రాజకీయ ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేశారో అట్లా మేము రాజకీయ ప్రత్యర్థులను లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్ల ట్యాపింగ్ అనేది తాము చేయట్లేదు. ఖచ్చితంగా వీటికి సంబంధించి అన్ని అంశాలపైన కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు పర్యవేక్షణలో ఆ కేసుకు సంబంధించిన అంతా కూడా నడుస్తూ ఉంది. ప్రభాకర్ రావు ఇండియాకు రాకుండా అంటే 1.5 year లేట్ కావడానికి గల కారణాలు వీటన్నింటిపైన కూడా ఆయన మాట్లాడారు. ఇక బనకచెర్ల సహా ఇతర రాష్ట్రాల సీఎంలతో తను పనిచేయడము, లేకపోతే రాష్ట్ర అవసరాల కోసము వారి సహకారం కానీ లేకపోతే వాళ్ళతో కలిసి పనిచేస్తామనేటువంటి అంశాన్ని చెప్తూనే పోరాటాలు అనేది తన చివరి అంశంగానే తను చూస్తామనేటువంటి కామెంట్స్ కూడా ఈరోజు చేశారు శ్రవంతి.